హాయ్ అండి. లాస్ట్ 2, 3 మంత్స్ నుంచి నా క్లయింట్స్ అడుగుతున్న డౌట్ ఏంటంటే, సో లెమన్ వాటర్ తీసుకోవచ్చా? వెయిట్ లాస్ డైట్స్‌లో మీరు డయాబెటిస్ రివర్సల్ డైట్స్‌లో ముఖ్యంగా లెమన్ వాటర్ అనేది ఎందుకు రికమెండ్ చేస్తున్నారు? సో ఓవర్ వెయిట్ ఉన్న పీపుల్‌లో ముఖ్యంగా కొంత ఎక్కువ అమౌంట్ ఆఫ్ లెమన్ వాటర్ అనేది ఎందుకు తీసుకోమంటున్నారు? అనేసి చాలా క్వెషన్స్ అడుగుతున్నారు. సో దానివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? ముఖ్యంగా హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ లెమన్ అంటే ఏంటి? ఎందుకు ఎన్ని రకాలుగా బెనిఫిట్ అవుతది మన హెల్త్‌కి అనేసి కూడా చాలా మంది చాలా క్వెషన్స్ అడిగారు. సో డయాబెటిక్‌కి ఎలా ఉపయోగపడతాయి? డయాబెటిస్ రివర్సల్ కోసం టాబ్లెట్ మానేయచ్చా? వెయిట్ లాస్ డైట్ స్టార్ట్ చేసినప్పుడు మీ యొక్క గైడెన్స్‌తో అనేసి చాలా మంది చాలా క్వెషన్స్ అడిగారు. సో వాటికన్నిటికి కూడా నేను ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను. దిస్ ఈస్ ప్రసాద్, ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ వెల్సన్స్ కమ్యూనిటీ. సో మనకందరికీ తెలుసు లెమన్‌లో హై అమౌంట్స్ ఆఫ్ విటమిన్ సి అనేది వస్తదని చెప్పి. సో మనం బాటిల్ లెమన్ జ్యూస్ తీసుకోవచ్చా? ఆర్ఎల్స్ ఫ్రెష్ లెమన్ జ్యూస్ తీసుకుంటే విటమిన్ సి అనేది అందిస్తుందా? వచ్చేస్తుందా మన బాడీకి అనేసి కూడా కొంతమంది కొన్ని క్వెషన్స్ అనేది రైజ్ చేశారనమాట. బాటిల్ లెమన్ జ్యూస్ తీసుకుంటే మనకు ఫ్రెష్ లెమన్ జ్యూస్ కంటే తక్కువ అమౌంట్ ఆఫ్ విటమిన్ సి అని మన బాడీకి అనేది వస్తదనమాట. ఓకేనా? సో అదే గనుక ఫ్రెష్ లెమన్ జ్యూస్ కనుక తీసుకుంటే మీరు దాంతో నుంచి రావాల్సిన విటమిన్ సి, ఓకేనా? అది మొత్తం కూడా 100% అని మన బాడీకి అనేది అందుతది. ఓకేనా? సో దీనివల్ల ఏం జరుగుతదంటే మన కిడ్నీ స్టోన్స్ బారిన పడకుండా ఉండటానికి కూడా ఎంతగానో ఉపయోగపడతది. ఈ యొక్క టైప్‌లో తీసుకుంటే. ఓకేనా? ఫ్రెష్ లెమన్ జ్యూస్ తీసుకుంటే. అండ్ ఈ యొక్క లెమన్ వాటర్ అనేది ముఖ్యంగా మనకు స్కిన్ హెల్త్‌కి, డైజెషన్‌కి, ఓకేనా? సో ముఖ్యంగా ఉండాల్సిన దానికంటే వాళ్ళ బిఎంఐ చూస్తే కొంతమంది నా క్లయింట్స్‌లో ఉండాల్సిన దానికంటే 15, 20 కేజెస్, ముఖ్యంగా 40+ కేజెస్ ఓవర్ వెయిట్ ఉంటారనమాట. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ ఏజ్. ఓకేనా? సో ఈవెన్ 26, 27 ఉన్న పీపుల్‌లో కూడా నేను చూస్తూ ఉంటాను. ఆ వెయిట్‌లో 100, 102, 115. సో ఈ వెయిట్స్‌లో చూస్తూ ఉంటాను. ముఖ్యంగా వాళ్ళ లివర్ మీద ఫ్యాట్ అనేది విపరీతంగా ఉంటదండి. ఓకేనా? ఇన్ టర్మ్స్ ఆఫ్ కేజెస్‌లోనే ఉంటది. గ్రామ్స్‌లో ఉండదు. ఓకేనా? సో ఆ యొక్క లివర్ మీద ఉన్న ఫ్యాట్‌ని కరగతీయడానికి లెమన్ వాటర్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 45+ ఏజ్ ఉన్న వాళ్ళలో ఓవర్ వెయిట్ ఉండి, ఓకేనా? సో 90, 80 కేజెస్ ఓవర్ వెయిట్ ఉండి, ఉండాల్సిన దానికంటే ఒక 35, 40 కేజెస్ ఓవర్ వెయిట్ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి స్పైడర్ వెయిన్స్ ఉంటాయండి. సో ఆ స్పైడర్ వెయిన్స్ నుంచి కూడా ఓవర్‌కమ్ అవ్వడానికి లెమన్ వాటర్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తదనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు నాకు డయాబెటిస్ ఉంది. నేను టాబ్లెట్ తీసుకుంటున్నాను. మెట్ఫార్మిన్ తీసుకుంటున్నాను. 500 ఎంజీ తీసుకుంటున్నాను. 1000 ఎంజీ తీసుకుంటున్నాను. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూట్ల తీసుకుంటున్నాను. డయాబెటిస్ లెవెల్స్ నాకు కొంచెం ఎక్కువున్నాయి. సో అలాంటప్పుడు నేను లెమన్ వాటర్ తీసుకోవచ్చు అనేసి కూడా కొంతమంది అడుగుతారనమాట. సో హ్యాపీగా తీసుకోవచ్చండి లెమన్ వాటర్. ఓకేనా? సో లెమన్ వాటర్ అనేది మీ బాడీలో బ్లడ్‌లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్‌ని తగ్గించడానికి ఇది మనకు చాలా బాగా ఉపయోగపడతదనమాట లెమన్ వాటర్. ఓకేనా? సో, ఎందుకంటే లెమన్‌లో 600 డిఫరెంట్ ఫ్లావోనాయిడ్స్ అనేది ఉంటాయన్నమాట. ఓకేనా? ఆ యొక్క 6000 డిఫరెంట్ ఫ్లావోనాయిడ్స్ 6000 డిఫరెంట్ ఫ్లావోనాయిడ్స్ వచ్చేసి 6000 డిఫరెంట్ ఫంక్షన్స్ అనేది చేస్తాయన్నమాట మన బాడీలో. ఓకేనా? సో, దే ఆర్ న్యూరో ప్రొటెక్టివ్ అని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా బ్రెయిన్ హెల్త్ కూడా చాలా వరకు సపోర్ట్ చేస్తదన్నమాట. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి మన బాడీలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఓవర్ వెయిట్ అనేది ఉన్నప్పుడు, మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువుంటదనమాట. ఓకేనా? సో, ఈ యొక్క ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది అగైన్ ఇట్స్ ఎ హ్యూజ్ టాపిక్ అన్నమాట. ఓకేనా? సో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మళ్ళీ నేను ఫ్యూచర్ వీడియోస్‌లో నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో, ఈ యొక్క ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని తగ్గించడానికి కూడా ఈ లెమన్ వాటర్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తదనమాట. సో, మనకందరికి తెలుసు, నేను ఇందాక ఫస్ట్‌లోనే మీకు చెప్పాను. హై అమౌంట్స్ ఆఫ్ విటమిన్ సి దొరుకుతదని చెప్పా. కొంతమంది వెయిట్ లాస్ డైట్స్ చేస్తుండే వాళ్ళు ఇప్పుడు లెమన్ వాటర్ తీసుకోమని చెప్తున్నారు. అవునా? సో, ఇప్పుడు నేను తీసుకుంటే నాకు మళ్ళీ ఆకలనేది ఏస్తదా? లేకపోతే తగ్గిస్తదా? అనేసి కూడా కొంతమంది అడుగుతుంటారనమాట. ఓకేనా? సో, లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల ఈ యొక్క విటమిన్ సి, లెమన్‌లో ఉన్న విటమిన్ సి అనేది తక్కువ ఆకలి వేసేలా చేస్తదనమాట. సచ్ థట్ మీ బాడీలో ఉన్న ఫ్యాట్‌ని కరగదీయడానికి ఇదొక వన్ ఆఫ్ ద ఆల్టర్‌నేట్ సోర్స్ అనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి విటమిన్ సి అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్ అని కూడా చెప్పొచ్చు. మన బాడీలో ఏదైనా ఇన్‌ఫ్లమేషన్స్ ఉంటే కూడా ఫైట్ చేయడానికి విటమిన్ సి అనేది మేజర్ రోల్ ప్లే చేస్తదనమాట. ఓకేనా? సో, ఇప్పుడు నేను లెమన్ తీసుకోమంటున్నారు. ఓకే. నేను తీసుకుంటాను. సో, ఇప్పుడు ఈ లెమన్ తీసుకోవడం వల్ల నా బాడీలో ఏమన్నా ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతదనేసి కూడా కొంతమంది అడుగుతారనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఏదన్నా ఫుడ్‌లో క్యాలరీస్ ఉంటాయి.
ఓకేనా. సో ఇప్పుడు రైస్ తీసుకున్నా లేదా ఇడ్లీ తీసుకున్నా వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీరు ఏ ఫుడ్ తీసుకున్నా కూడా క్యాలరీస్ ఉంటాయి. ఓకేనా. సో క్యాలరీస్ విల్ ఇంక్రీజ్ ద ఇన్సులిన్ లెవెల్స్ అనమాట. ఓకేనా. సో అగైన్ ఇట్ ఈస్ ద వ్యాస్ట్ చైన్ ఆఫ్ ప్రాసెస్ అనమాట. ఓకే. సో అగైన్ నేను ఫ్యూచర్ వీడియోస్ లో నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా. సో లెమన్ లో క్యాలరీస్ అనేది ఉంటుంది. ఓకేనా. సో క్యాలరీస్ లేనప్పుడు మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవ్వదు అనమాట. ఓకేనా. సో అగైన్ ఇట్ ఈస్ ఆల్కలైన్ ఎఫెక్ట్ అంటారు అనమాట. సపోర్ట్స్ ఆల్కలైన్ ఎఫెక్ట్. ఆల్కలైన్ ఎఫెక్ట్ ఈస్ నథింగ్ బట్ మన బాడీలో పిహెచ్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేయాలి. ఓకేనా. పిహెచ్ వాల్యూస్ వచ్చి 0 to 6 ఉంటే అసిడిక్ అంటాం. పిహెచ్ వాల్యూ వచ్చి 7 ఉంటే న్యూట్రల్ అంటూ ఉంటాం. ఓకేనా. 7 above 15 లెస్ ఉంటే ఆల్కలైన్ అంటూ ఉంటాం అనమాట. ఓకేనా. సో ఈ పిహెచ్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేయడానికి కూడా లెమన్ వాటర్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఫ్యాట్ ఆక్సిడేషన్ అంటూ ఉంటాం. ఓకేనా. సో బ్లడ్ షుగర్ కంట్రోల్ కి అండ్ ఏరోబిక్ పెర్ఫార్మెన్స్ కి ఈ యొక్క లెమన్ వాటర్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా. సో మీకు ఇంకేమైనా క్వరీస్ ఉంటే ఓకేనా, సో డూ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఓకేనా. సో విత్ యువర్ ఫోన్ నెంబర్ ఐ విల్ కనెక్ట్ వెన్ ఐ విల్ గెట్ ఫ్రీ. థ్యాంక్ యూ.